శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మొదటిగా ఈరోజు మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని విజయవంతంగా సాధించాలని, మీ కుటుంబంలో మీకు, మీ కుటుంబానికంతా ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియో చెప్తే ప్రధానంగా ఏంటంటే ఈరోజు మీకు సాయంత్రం 6 లోపు ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో మార్పులు జరగబోతున్నాయి. ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో వచ్చే ఆ మార్పులు ఏంటి? అలాగే ఈ మార్పుల వల్ల మీ జీవితం ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుంది? ప్రతి విషయాన్ని కూడా నేను చాలా వివరంగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూసిన వ్యక్తులకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా ప్రధానంగా వీడియోలోకి వెళితే, ముఖ్యంగా మిథున రాశి వారు, అందులోనూ ఆరుద్ర నక్షత్రం మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ప్రత్యేకమైన తెలివితేటలు కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానంగా ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వారు చేయాలనుకున్న పనులలో విజయం సాధించే వరకు కూడా వారు అనుకున్నది సాధించే వరకు కూడా ఎక్కడా కూడా ఓటమి లేకుండా పనిచేస్తూ ఉంటారు. వారు ఏదనుకున్నా, ఏది చేయాలనుకున్నా ప్రత్యేకంగా నలుగురితో చెప్పి చేసినా, చెప్పకుండా చేసినా కూడా ఒకరి సలహా లేకుండా ప్రత్యేకంగా విజయం సాధించగలిగే అదృష్టము, అలాంటి కెపాసిటీ అనేది వీరికి బలంగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు గమనిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే, వీరి జీవితంలో ఊహించని విధంగా ముఖ్యంగా కొన్ని విషయాల గురించి ఆశపడడం కావచ్చు, ఏదైతే వారికి రావాల్సింది, వారికి అనుకున్నది దక్కుతుందా లేదా అని కొన్ని ప్రయత్నాలలో బలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఊహించని విధంగా ఈరోజు ముఖ్యంగా మీ జీవితంలో దేని గురించి అయితే, ఉదాహరణకు కొందరు ఉద్యోగం గురించి, కొందరు ప్రత్యేకంగా వారికి రావాల్సినటువంటి ప్రమోషన్ గురించి, ఏదైతే వారికి రావాల్సినటువంటి ప్రమోషన్ ఉంటుందో దానికోసం కూడా కొందరు వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు కూడా ఊహించని విధంగా ఈరోజు ఒక ప్రమోషన్ ఆఫర్ మీకు ఫోన్ కాల్ ద్వారాగా, అది కూడా మీరు అనుకోని ఊహించనటువంటి సమయంలో మీకు ఆ యొక్క ఫోన్ కాల్ రావడం అనేది అయితే జరుగుతుంది. దానివల్ల మీరు సక్సెస్ఫుల్గా ఒక మాట వింటారు. దేని గురించి అయితే మీరు ఇన్ని రోజులు అనుకుంటున్నారో దాంట్లో ప్రత్యేకంగా మీ పేరుని ఫైనలైజ్ చేశాము, కొద్దిసేపట్లో మీకు అంతా కన్ఫర్మ్ చేసి చెప్తాము అంటూ ప్రత్యేకంగా వారు ఒక మాట చెప్పడం జరుగుతుంది. వెంటనే మీకు ఆశ్చర్యపోతారు. ఇది చాలా ఎప్పుడు అంటే మొదట మీరేమనుకుంటారంటే, ఎవరైనా నాపై ప్రాంక్ చేస్తూ ఉండవచ్చు, ఇది నిజమో కాదో, వాస్తవమో అబద్ధమో అంటూ మీరు మొదట చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ తర్వాత కొంచెం కొంచెంగా మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. నా విజయం మొదలైంది, నా అదృష్టం మొదలైందని సంతోషంలో ఉంటారు. అయితే మరికొందరికి వ్యాపారంలో ఊహించని విధంగా మీరు చేసేటువంటి ఒక వ్యాపార రంగంలో ఊహించని అదృష్టం, ఊహించినటువంటి మార్పు, ఊహించినటువంటి మార్గం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏదైతే పెండింగుల్లో బకాయిలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా మీకు ఉపశమనం లభించే దిశగా
మరి అడుగులు కూడా పడబోతున్నాయని చెప్పవచ్చు. మరి ఒక పెద్ద డీల్ కుదరడం, అలాగే ప్రత్యేకంగా ఏదైతే పనులలో మరి ఎవరైతే ఒక పార్ట్నర్‌షిప్‌లో కూడా కలిసి మరి అడుగులు ముందుకు వేసే దిశగా మీకు ఒకరి నుంచి పిలుపు రావడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి విషయం, మరి మిథున రాశి వారు మరి దేని గురించైతే ఇన్ని రోజులు కలలు కన్నారో, మరి చాలా వార్తలు కూడా, అంటే నేను చెప్పింది 1, 2 రంగాలే. కానీ మరికొన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించనటువంటి విషయాలు, ఊహించినటువంటి శుభవార్తలతో మీకు ఈరోజు ఈ యొక్క కాల్ వచ్చే సమయానికల్లా మీరొక ప్రత్యేకమైన మార్గంలో ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశం ఏమిటంటే, మీరు ప్రధానంగా దీనివల్ల మీకు సమాజంలో గౌరవం, నలుగురిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి, ఒక సౌకర్యం అన్నీ కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. కానీ దీని వలన మీపై కొందరికి కాస్త నరగోలగా, కాస్త కనుదృష్టిగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే అటువంటి వాటిని కూడా మీరు జాగ్రత్తగా దాటుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు అమూల్యమైనటువంటి మరి మనశ్శాంతి కానీ, మరి సిరి సంపదలు కానీ, మరి మీరనుకున్నవి, మీ యొక్క మనసులో పెట్టుకున్నవి, మరి మీకు నెరవేరాల్సిన పనులు ఒక్కొక్కటిగా ముందుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనే విషయాన్ని మీరు బలంగా, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అయితే ప్రధానంగా మరి ఈరోజు ముఖ్యంగా మీరు ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి. అలాగే మీకొచ్చిన ఫోన్ కాల్‌ని ఖచ్చితంగా జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని, ప్రత్యేకంగా దాంట్లో జరిగే విషయాన్ని శ్రద్ధగా వినిన తర్వాతే మాట్లాడండి. అలాగే మరి ఏదైనా వినయంతో మాట్లాడడం అనేది మీకు చాలా వరకు కూడా మంచిగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రధానంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, ఈరోజు ఖచ్చితంగా తెల్లని వస్త్రం మాత్రమే ధరించండి. అలాగే మరి ఈరోజు వీలైనంత వరకు కొన్ని అనవసరమైన పనులను మరి పెండింగ్ పెట్టుకొని, అవసరమైన వాటి కోసం మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఈరోజు మీరు ఈ చేతిగుండా ఎవరికీ డబ్బులు ఇవ్వడం చేయవద్దు. అలాగే మీకు వస్తున్నటువంటి ఈ అవకాశం గురించి, మరి మీరు చేయబోయే ముఖ్యమైన పనుల గురించి వెంటనే అందరికీ చెప్పుకోకండి. మీరంతా కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు దాంట్లో ముందుకెళ్ళాకే చెప్పుకోవడం చాలా మంచిది. ఈరోజు మరి గురుగ్రహ అనుకూలం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈరోజు నిండు మనసుతో ప్రత్యేకంగా మీరు నమ్మిన పూజ చేసుకోవడం చాలా మంచిది. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఈ యొక్క ఉగాది నుంచి మీ జీవితంలో అన్ని విధాలుగా మంచి మార్పులు రావాలని, మీరు అనుకున్నది జరగాలని, మీరు చేసే పనుల్లో విజయం సాధించాలని, మీరు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.